నేను ఈ తాగేడివారిపాలెంలో టీడీపీ సొసైటీ డైరెక్టర్గా మా ఎమ్మెల్యే గారు నాకు ఈ పదవిలో ఇవ్వడం జరిగింది. ఈ మందా మధు అనే అతను ఈ తీవ్రంగా ఈ రవిచంద్ర చేత చాట్ల వాసునాన్ని పిలిపించి ఇంత దారుణంగా ఈ దారుణానికి ఒడిగట్టిన మందా మధు కానీ రవిచంద్ర కానీ ఇట్లా ఈ గ్రామంలో అభివృద్ధి ఇంత బాగా చేస్తున్నారు, ఈ వల్ల ఈ కూటమి ప్రభుత్వం వల్ల అభివృద్ధి బాగా జరుగుతున్నది, వీళ్ళు ఎలాగైనా అడ్డుకోవాలి, ఎలాగైనా చెయ్యాలి అని ఆ పిల్లోడు మా పక్కన తిరిగిన దానివల్లే ఇంతకు ముందంతా అబ్బాయి పక్కన తిరుగుతున్నాడు. గతం 2 ఏళ్ల నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఆ అబ్బాయి టీడీపీ తరపున తిరగతా మాతోనే తిరగతా మాతోనే చేస్తా ఉన్నంత కసిలతోటి చేసిన ఈ తీవ్రంగా అబ్బాయిని ఒక దగ్గరికి ప్లాన్ తోటి పిలిపించి మనుషుల్ని పెట్టించి కొట్టించాల్సినంత అవసరం మా గ్రామంలో కనీసం పెద్దవాళ్ళ కాలం నుంచి కూడా ఈ రోజు కూడా ఈ గ్రామం కానీ సరాపాలెం పంచాయతీ అంటే ఒక మా ప్రశాంతికి మారుపేరుగా ఉన్న గ్రామం ఇది. అట్లాంటి అబ్బాయిని చాట్ల వాసు అనే అబ్బాయిని ప్లాన్ తోటి పక్కకు పిలిపించి అక్కడ తీసుకొచ్చి దాడి చేపించి వాళ్ళని తీవ్రంగా కట్టెలతోటి పట్టెలతో కొట్టారు. అందుట్లో నన్ను కూడా టార్గెట్ చేసి ఖచ్చితంగా నన్ను కూడా ఆ టయానికి నన్ను కూడా అక్కడికి పిలిపించడం జరిగింది. ఆ రోజు పిలిపించడంతో నేను పోయే లోపల వాసుని పూర్తిగా కొట్టేసి వీళ్ళు పరాలకు వెళ్ళిపోగానే నేను దగ్గరుండి హాస్పిటల్ చేర్చుని కూడా తీసుకెళ్ళాము. కానీ తీవ్రంగా మేము ఈ గ్రామం తరపున మేము ఎవరైనా తప్పుగానే చూస్తాం, ఎవరికి అన్యాయం జరిగినా మేము ముందు నిలబడతాం. అట్లా అని ప్రతి ఒక్క దానికి వీళ్ళు ముందుకు వస్తున్నారు. వీళ్ళు ఇలా చేస్తే భయభ్రాంతులు చేయాలి, వీళ్ళని ఎట్టైనా భయపెడితే భయపడతారు. ఇంకోటి కూడా ఇంకెవరు ముందు తిరగరు. ఆ టీడీపీలు వెనక కూటమి ప్రభుత్వం తరపున ఎవరు తిరగకుండా ఈయన ఒక్కనే చేయాలని ఒక కష్టతోటి ఒక మనస్తత్వం ముందు పెట్టుకొని తీవ్రంగా తీసుకెళ్లి ఒక ప్లాన్ తోటి చేసి ఇంటి మీద వైసీపీ జెండాలు కట్టించుకున్నా కూడా ఆ అబ్బాయికి మాజీ సర్పంచ్ గా చేశాడు. మళ్ళీ ఇటు ఈ మధ్య రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆ అబ్బాయికి తీవ్రంగా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు రూరల్ మండలం ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా కూడా పదవి అనౌన్స్ చేశారు. ర్యాలీలు మళ్ళీ ప్రతి ఒక్కరు చేశారు. అన్నింటిలో కూడా ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి ఓర్చుకోలేకే ఇలా చేసిన కారణం. ఇంతకుముందు ప్రభుత్వంలో కూడా మాకు కానీ ఒక రోడ్లు కానీ ఒక అరువులు కానీ ఒక బావి సమస్య కానీ ఏదైనా పనులు కూడా ఏది కూటమి ప్రభుత్వం వచ్చినాక అన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వంలోనే మా ఎమ్మెల్యే గారి తరఫున మొత్తం మా ఊరు కూడా అభివృద్ధి జరుగుతున్న కారణం మా ఎమ్మెల్యే గారు. ఆ ఎమ్మెల్యే గారు ఈ అభివృద్ధిని చేస్తున్నారు కాబట్టి అవన్నీ ఓర్చుకోలేక ఈ రోజున ఈ పార్టీ ఇంత దారుణానికి ఒడిగట్టిన మందా మధుని కానీ రవిచంద్ర అనేవాడు కానీ వాళ్ళు చిక్కిన ఇద్దరు నవీన్ అనేవాడిని గణపతి అనేవాళ్ళని తీవ్రంగా ఉరిశిక్ష తీయాలని తీవ్రంగా అబ్బాయి వచ్చి నిలబడి ఈ ఎస్సీల తరపున కానీ మాకు బరువు వర్గాల పక్కన కానీ అబ్బాయి నిలబడి ఇది మీకు నేనున్నాను భరోసా చేయాల్సిన వాడు అతనే ఈ పార్టీలో ఈ దారుణానికి ఒడిగట్టాడంటే ఇంక ఈ సమాజంలో ఏం న్యాయం జరిగితే ఏం న్యాయం చేస్తారు? ఏమైనా ప్రతాప్ రెడ్డి గారు మిమ్మల్ని కూడా కట్టిస్తున్నాం మిమ్మల్ని సాయి మేమనే సాయి నువ్వు రాకూడదు. ఇసుముండోళ్ళని కూడా మీరు పోర్చి మిమ్మల్ని ముందు పెట్టుకొని మిమ్మల్ని చేస్తే ఈ రోజున దళిత వర్గాలకు చదివిన మేము ఏమో తప్పులు చేసాం, మేము ఏమి అన్యాయాలు చేసాం, ఏమి పలానా తప్పులు మేము చేసామా? ఎవరన్నా తుస్కరకు మేము అన్నామా? ఈ రోజు నుంచి ఏ రోజైనా సరే ప్రెస్ బిడ్డలో ఏదైనా పెట్టడా ఆ బిడ్డ ఏ కార్యక్రమం కూడా తెలియకుండా ఉన్నాడే 8 నెలలు బిడ్డ ఆ బిడ్డకి తండ్రి అని చెప్పుకునే దాన్ని కూడా లేకుండా చేశారు. ఈ రోజున ఈ మందా మధు అనే అతను ఈ వైసీపీ తరపు నుంచి ఇంత దారుణాలు జరుగుతుంటే మీరు ఈ ముండోళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు, ఎట్లా ఖండిస్తున్నారు? తీవ్రంగా ఖండించి అన్నింటిలో కూడా సస్పెండ్ చేసి తీసుకొని మీరు దగ్గర పెట్టుకోవాల్సిన పోయి మీరు ఆ ముండోళ్ళని దగ్గర తీసుకొని సుమడన్ని కూటమి ప్రభుత్వంలో ఇలా చేస్తా ఉంటే దీనికి ఎవరు కార్యక్రమం? ఇప్పుడు వాళ్ళ బిడ్డల పరిస్థితి ఏంది? ఈ గ్రామం పరిస్థితి ఏంది? 8 నెలలు బిడ్డ ఆ బిడ్డ పరిస్థితి ఏంది? వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంది? వాడు తప్పగా వాళ్ళ నాన్న ఖర్చులు లేక వాళ్ళ నాన్న పనిచేసే స్టేజ్ కూడా లేక వాళ్ళ నాన్న ఒక అడుక్కుంటున్నాడు కూడా. వాళ్ళకి దిక్కు అనేది ఈ బిడ్డ పోయినప్పుడు వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంది? ఇట్లా ఎంతమంది చేస్తారు? ఒక ఎస్సీలకి న్యాయం చేయాల్సి ఉంటే ఒక ఎస్సీలు చంపుకుంటా పోతా ఉంటే న్యాయం ఇంకెక్కడ జరుగుద్ది? మనకి ఎస్సీల తరపున ఒక మాదిగోళ్ళ తరపునైనా ఒక మాలల తరపునైనా ఒక బడుగు వర్గాల తరపునైనా కానీ ఒక కమిటీ అనేది దేనికి వేస్తారు? వాళ్ళకి ఏదైనా సమస్య జరిగితే ఇతను పెద్దగా నిలబడి వాళ్ళ సమస్యలు పోరాటానికి వేస్తారు. పోరాటం ఒకటే పదవులు తీసుకొని ఈ పోటీలో చేస్తా ఉంటే ఇంక ఏం న్యాయం జరగద్ది? ఈ ప్రభుత్వం మీద బురదలంటే తప్పగా ఇంకేమన్నా ఉందా ఈ వైసీపీ వాళ్ళకి? నిద్ర మంచం లేచిన కానీ అభివృద్ధి చేయండి, మీరు సపోర్ట్ చేయండి. మా ఎమ్మెల్యే గారు బ్రహ్మాండంగా చేస్తున్నాడు.
కావులు అభివృద్ధి చేస్తున్నాడు, పల్లెటూరు అభివృద్ధి చేస్తున్నాడు, రోడ్లు లేకపోయినా రోడ్లు లేపిస్తున్నాడు. పని అని అడిగితే అర్ధరాత్రి ఫోన్ చేసిన సార్ ఈ సార్ పరిస్థితి పలానా హాస్పిటల్లో ఉన్నారు సార్, వాళ్ళు కొంచెం సాయం చేయండి సార్ అంటే ప్రతి ఒక్క ఫోను ఏ టయాన్ని ఫోన్ చేసినా కూడా ఈ సంఘటన జరిగిన కాడి నుంచి కూడా 20 సార్లు ఫోన్ చేసి ఎట్లా ఉందని అడిగిన ఏకైక ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే. అసముంటోళ్ళు మీరు ఇంకా మీరు సపోర్ట్ చేయాల్సింది పోయి మీరు ఈ పార్టీలో దారుణంగా ఇసుముంటోళ్ళు సపోర్ట్ చేసుకుంటా పోతా ఉంటే ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఎంతవరకు పోద్ది? ఇది తీవ్రంగా మా అధినేత మా చంద్రబాబు నాయుడు సార్ కానీ, మా లోకేష్ అన్నకు కానీ, మా జనసేన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు కానీ, మా ఎమ్మెల్యే గారి తరఫున అందరి తరఫున కానీ మాకు ఆ కుటుంబానికి న్యాయం జరిగేట్టుగా దయచేసి ఈ వాసు అనే కుటుంబానికి దయచేసి న్యాయం జరిగేట్టుగా ప్రతి ఒక్కరు సహకరించి చేయాలి. కేవలం 2 సంవత్సరాల నుంచి మీ అందరూ దండం పెట్టి చెప్తున్నా, 2 సంవత్సరాల నుంచి ఆ పిల్లవాడు మా పక్కన తిరుగుతా చేస్తా ఉండరని ఓర్చుకోలేకే ఇదంతా చేస్తుంది కూడా, ఇదంతా చేసింది కూడా. సమస్యలనే కొట్లాట్లనే గొడవలనే చిన్న సమస్యలనే వస్తుంటాయి. ఏదైనా పరిష్కారం చేసేసుకోండి. మనిషి సంఘటనలు పరిష్కారాలు కాదు, మనిషిని ఇంత ఇబ్బంది పెట్టాలో సంస్కారం కాదు ఇది. ఇంకొకసారి కూడా మా కుటుంబ అందరూ కూడా మన ఈ వాసు కుటుంబానికి న్యాయం చేయాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నా.